హలో అందరికీ, వెల్కమ్ టు వస్తరూప స్టూడియో. ఈరోజు మీకు నేను బ్లాక్ లెహంగా సెట్ని ఎన్ని విధాలుగా స్టైల్ చేయొచ్చని చూపిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా చాలా ఐడియాస్ వస్తాయి ఈ వీడియో వల్ల. నేను మ్యానిక్యూర్ యూజ్ చేసి దానికి డ్రేప్ చేసి చూపిస్తున్నాను. ఇయర్ రింగ్ చూసారా ఎంత ముద్దుగా, ఎంత యూనిక్గా, ఎంత స్టైల్గా ఉన్నాయో. ఇవి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను కన్ఫామ్గా మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ మెన్షన్ చేస్తాను. అక్కడ బ్యాంగిల్స్ బ్లాక్ కలర్ స్టైల్ చేశాను అండ్ ఒక వాచ్ పెట్టుకున్నాను, సింపుల్ అండ్ యూనిక్గా ఉండాలని. ఇది వచ్చేసి పార్టీ వేర్ లాగా అనిపిస్తుంది నాకు అవుట్ఫిట్. అండ్ చూసారు ఇక్కడ లేస్ ఎండ్లో నేను ఫ్యాబ్రిక్ వచ్చింది 2 sides కట్ చేసి మొత్తం లెహంగాకి మొత్తం కింద ఇచ్చాను అనమాట. మీరు బ్లాక్ కలర్ దుప్పట్టాతో చూసారు, ఇక్కడ నేను ఫ్లోరల్ పెయింట్ ఉన్న ఒక ఫ్యాన్సీ దుప్పట్టాను వేసుకొని కూడా చూపించాను. అండ్ చూసారా లెహంగా చెప్పాను కదండి, లెహంగా వచ్చేసి నేను నెట్ ఫ్యాబ్రిక్ మీద చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ చార్మినార్ తేలినప్పుడు ఉడ్డుగల్లి వెళ్ళాను, అదే మదీనా ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఉంటాయి కదా అక్కడ అన్నీ. సో అక్కడ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక బండి మీద అమ్ముతూ ఉన్నారు. నేను ర్యాండమ్గా వేరే ఫ్యాబ్రిక్స్ తీసుకొని వస్తున్నప్పుడు బ్లాక్ ఎలాగో అవుట్ఫిట్ ఇట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను కదా అని చెప్పి చూశాను. సో ఇక్కడ బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉందని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 meters తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ పార్ట్కి వచ్చేసి నేను చావ్లీలో తీసుకున్నాను. KPHP మెట్రో కింద స్టోర్ ఉంటుందండి, అక్కడ తీసుకున్నాను చావ్లీ. అదొక 1/2 meter తీసుకున్నాను. అండ్ రఫ్ నెట్ యూజ్ చేశాను హ్యాండ్స్కి, ఎందుకంటే హ్యాండ్స్ ఇట్లా ఐ వాంట్ ద డ్రామా, సో అందుకని తీసుకున్నాను. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నాట్ ఫర్ విలేజ్ వేరింగ్, కన్ఫామ్గా చెప్తాను. విలేజ్లో బ్లాక్ వేసుకున్నా ఇంతగా చూస్తారు, స్లీవ్లెస్ టైప్ ఉన్న బట్టలు వేసుకుంటే ఇంకా ఇంతగా చూస్తారు. నేను వచ్చేసి ఇవి నా ఫ్రెండ్స్ వెడ్డింగ్స్లో నేను సిటీస్లో ఉన్నప్పుడు అట్లా వేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఎక్కడ వేసుకోవాల్సిన బట్టలు అక్కడే వేసుకోవాలండి, లేకపోతే మిమ్మల్ని ఎంతగా చూస్తారు. అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట, నేను ఈ దుప్పట్ట వచ్చేసి నేను నర్సింగ్లో తీసుకున్నాను అండి. నర్సింగ్లో వేరే అవుట్ఫిట్ మీదకి తీసుకున్నాను, ఒక అనార్కలి మీదకి. బట్ ఇది నేను బ్లాక్ లెహంగా సెట్ చేసుకున్నప్పుడు దీని మీద కూడా చాలా ముద్దుగా ఉంటుంది కదా, డిఫరెంట్గా ఆల్ బ్లాక్ లేకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా స్టైల్ చేయొచ్చు అని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇలా మల్టీ కలర్ అని ఎందుకంటున్నానంటే ఇక్కడ పింక్, రెడ్ ఉంది, కొంచెం ఎల్లోయిష్గా కూడా ఉంది. సో ఏ అవుట్ఫిట్ మీదకైనా అలా మ్యాచ్ అయిపోద్ది. ఇలాంటి ఒక దుప్పట్ట మన వార్డ్రోబ్లో కంపల్సరీ ఉండాలి. అండ్ దుప్పట్ట చూసారు కదా, ఇది నేను నర్సింగ్లో ఆల్మోస్ట్ 1000 rupees ప్లస్ తీసుకున్నాను, గుర్తులేదు ఎగ్జాక్ట్గా. అని చూడండి, ఇది ఒక సైడు వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది లుక్ అని చూపిస్తున్నాను. అండ్ నాకు పర్సనల్గా నచ్చింది డ్రెస్. నేను ఈ వెడ్డింగ్ నా ఫ్రెండ్ వాళ్ళ రిసెప్షన్లో వేసుకున్నా, ఫ్రెండ్ వెడ్డింగ్ రిసెప్షన్లో. చాలా యూనిక్గా చాలా బాగుంది. బ్లాక్ అందరూ వద్దంటారు కానీ నేను కూడా స్లోగా రియలైజ్ అవుతున్నాను, బ్లాక్ ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుందని చెప్పి చాలా స్పిరిచువాలిటీస్లో కూడా చెప్తూ ఉంటారు. సో స్లోగా నేను ఇది వేసుకోవడం కూడా తగ్గించేసాను. బట్ మీకు చూపిద్దాము, డిజైన్ ఐడియా ఉంటుంది కదా, ఎవరన్నా ప్లాన్ చేస్తుంటే ఈ బ్లాక్ కలర్లో కానీ వేరే కలర్లో కానీ ఐడియా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇలా మన ట్రెడిషనల్ స్టైల్లో వేసుకునేది, ఇలా వేసుకుంటాం కదండి, ఇట్లా ఒక సైడ్ ఇట్లా చాలా స్టైల్స్లో వేసుకోవచ్చు ఈ దుప్పట్ట. అండ్ నేను మీకు ఒక రెడ్ కలర్ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఆర్గంజా మీద ఫ్లోరల్ ప్రింట్ అండ్ కింద మొత్తం నేను ఫ్రిల్స్ ఇచ్చాను అనమాట, వెస్ట్ పార్ట్కి, హ్యాండ్స్కి. ఇది వచ్చేసి నేను ఈ బ్లౌజ్ హల్దీ డ్రెస్కి డిజైన్ చేసుకున్నా, బట్ హల్దీకి మాత్రం వేసుకోలేదు. దానికి మళ్ళీ వెల్వెట్ బ్లౌజ్ ఉంటే వేరే శారీ అది వేసుకున్నాను అనమాట. రెడ్ కలర్ ఎందుకు చూపిస్తున్నానంటే బ్లాక్ గోస్ విత్ ఎనీ కలర్. సో మీరు రెడ్ కలర్ కానీ ఏ కలర్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఉన్న దుప్పట్ట బ్లాక్, ఇది చాలా యూనిక్గా అనిపించింది. అండ్ నేను వేసుకున్న హాఫ్ సారీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.